వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీలో దళితులకు గౌరవం లేదన్నారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి దళిత వర్ణాలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న తనకు ముఖ్యమంత్రి జగన్ కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వాపోయారు. జిల్లాలో దళితుల పట్ల అణచివేత ధోరణిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు. జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేకు మాత్రమే టికెట్లు లేకుండా చేశారన్నారు. రామచంద్రారెడ్డి తీరుని సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మాటల్లోనే ఇటీవల విన్నామన్నారు. బడుగు బలహీన వర్గాలను బానిసలుగా చూస్తున్న ఈ పార్టీలో తాను ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం నాడు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నానని ఆర్ గాంధీ ప్రకటించారు. అమర్నాయుడు గారి ద్వారా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను అమర్నాయుడు గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాననే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా రామచంద్రారెడ్డి గారు నా పైన చిన్న చూపు చూస్తూ నాకు ఈ పార్టీలో ఏ విధమైన అవకాశం కలగకుండా అడ్డుపడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు కూడా కనీస గౌరవం కూడా రామచంద్రారెడ్డి గారు ఇవ్వటం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసును, మన జిల్లాలో మాజీ జడ్జి గారు రామకృష్ణ గారిని ఏ విధంగా రామచంద్రారెడ్డి గారు అరెస్ట్ చేసినారో మీ అందరూ కూడా తెలుసును. అదేవిధంగా పున్నూరు చెందినటువంటి బీసీ నాయకులు రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా తెలుసును. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దళితుల పైన అదేవిధంగా బీసీల పైన ఎక్కువ దాడులు జరుగుతూ ఉంది.